హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే ఇది మా మ్యారేజ్ వీడియో అండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్లో పెన్ డ్రైవ్ పెట్టేసి చూస్తూ ఉన్నాము. ఎందుకో ఈరోజు వాలంటైన్స్ డే కదా, వ్లాగ్ అయితే తీయాలనిపించింది, మీతో షేర్ చేయాలనిపించింది. అందులోనూ ఒక మూమెంట్ లాగా ఉండిపోతుంది కదా అనేసి నేను అనుకున్నాను. ఎందుకంటే ప్రేమికుల రోజు అంటే ఓన్లీ లవర్స్ డే అని కాదు, కానీ మనకి లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళ విషయం వేరే, కానీ మనకైతే అరేంజ్ మ్యారేజ్ వాళ్ళకి పెళ్ళితోనే ప్రేమ మొదలవుతుంది. సో ఈ ప్రేమ మా లైఫ్ లాంగ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇది ఒక పెద్ద మూమెంట్ అనమాట మన లైఫ్లో జరిగేది. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది చూస్తూ ఉంటే, ఆ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. అందుకనే పోస్ట్ చేయాలనిపించింది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మా డ్యాడీ కాళ్ళు కడుగుతున్నారు కన్యాదానం చేసేటప్పుడు. సో చిన్నప్పుడు నేను అనేదాన్ని, నేను పెళ్లి చేసుకున్నా కూడా నాన్నతో కాళ్ళు కడిగి ఇవ్వను అని చెప్పేదాన్ని అనమాట, మా వదినలతో, మా పెద్దమ్మ, మా పిన్ని వాళ్ళతో. కానీ ఎంత పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా అల్లుడి దగ్గర కాళ్ళు కడగాల్సిందే, కన్యాదానం చేయాల్సిందే అని నాకైతే అర్థమైపోయింది. అండ్ ఇది చాలా అదృష్టం అండి ఆడపిల్ల తల్లిదండ్రులకి. కన్యాదానం చేయడం వల్ల కొన్ని తరాలుగా ఉన్న పాపం అనేది తీరిపోతుందంట. సో మా డాడీ వాళ్ళు లక్కీ అని చెప్పొచ్చు. నాకైతే ఆ అదృష్టం లేదు, ఎందుకంటే నాకు ఇద్దరు కొడుకులే. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మా అన్నయ్యకి కూతురు పుట్టింది. సో కూతురైనా కోడలైనా నాకు ఆమెనే మా ఇంటి యువరాణి అని చెప్పొచ్చు. మాకు చాలా ఇష్టం తనంటే. తన పేరు మైత్రిశ్రీ అనమాట. సో చాలా చాలా ఇష్టం మాకందరికీ. సో మా యువరాణికే మేము ఏం చేసినా ఆమె కోసమే. ఆమె పుట్టినందుకు నేను చాలా హ్యాపీ, ఎందుకంటే నాకు లేరు కానీ మా అన్నయ్యకి ఉంది కదా. సో చాలా హ్యాపీ. అయినా ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులని నేను చెప్పగలుగుతాను, ఇదొక్కటే. ఎందుకంటే ఆ మూమెంట్స్, ఆ ప్రేమలు ఒక్క ఆడపిల్లకి, ఆ తల్లిదండ్రులకి, ఆ ఫ్యామిలీకే తెలుస్తాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.